మలక్పేట్ మర్డర్ మిస్టరీకి సంబంధించి డీసీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత 13వ తేదీ నాడు హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం. అయితే ఈ కార్ను తరిచి చూడగా అక్కడ కార్ను వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్ ప్రింట్ మాకు బయటపడింది. ఈ ఫింగర్ ప్రింట్ అర్జున్ జ్ఞానప్రకాష్, ఇతను నేటివ్ ఆఫ్ చెన్నై, కానీ వీళ్ళు సెటిల్ అయిందంతా నెల్లూరులో. ఇతను అక్కడ కొన్ని క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దానిపైన డెవలప్ అయిన ఫింగర్ ప్రింట్ మా ఫింగర్ ప్రింట్ టీం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఆ కార్ పైన ఉన్న క్లూస్ అని వెరిఫై చేసి అక్కడ ఒకటి ఫింగర్ ప్రింట్ బయటపడింది. దానితో మేము ఇది లింక్ చేశాము. అంటే ఇది ప్యారలల్ గా నడుస్తుంది. టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇందులో యాక్టివ్ గా చేయడంతో పాటు లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా ప్యారలీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్క విషయము బయటికి రావడము, వెలుగు చూడడము, ఆ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లారు. మర్డర్ జరిగినప్పటి నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి స్పెషల్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ వారి టీము, సౌత్ జోన్ టీమ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్స్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో శ్రీ అందే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు నిరంతరం శ్రమించి ఈ క్లూస్ అన్నింటినీ బయట పెట్టడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల, కొన్ని సిడిఆర్ అనాలిసిస్ వల్ల, కొన్ని టవర్ డంప్స్, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు మరియు మృతుడి యొక్క భార్య, కూతురు వీళ్ళందరి స్టేట్మెంట్ తీసుకొని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వీళ్ళని ట్రేస్ చేయడము, చేజ్ చేయడము ప్రయత్నం చేశారు. అలా మేముండగా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కావలి చెక్ పోస్ట్ దగ్గర నియర్ బై ఆ ప్లేస్ లో మాకు వీళ్ళు తారసపడ్డారు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో అర్జున్ ని, జ్ఞానప్రకాష్ ని, మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ అతనికి ఈ విషయంలో సంబంధం లేదు. అతని వెహికల్లో మాత్రమే వెళ్లారు. వీళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ అర్జున్, జ్ఞానప్రకాష్ మరియు రాంబాబు ఇద్దరు ఒప్పుకోవడము, వాళ్ళు ఇచ్చిన లీడ్స్ ప్రకారము జనగామ డిస్టిక్ ప్రాంతంలో ఈ మెయిన్ అక్యూజ్ అయిన దొంతి రాజేష్, ఏడుకొండలు అండ్ ఈ కందుకూరి ప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఈ కాన్స్పిరసీలో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మొత్తం 6 ఇందులో 5గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ కేసు యొక్క వివరాలు. ఇంకా దీంట్లో వెరిఫై చేయాలి. ఈ వైజాగ్ లో జరిగిన దొంగతనం గాజువాక పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగింది. కొద్దిగా మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రశ్నించిన తర్వాత విషయాలన్నీ కూడా మాకు బయటకు వచ్చాయి. ఇది నేరానికి సంబంధించింది కాదు, ఈ బంగారం అంతా ఇది దొంగతనానికి సంబంధించింది. ఈ వైజాగ్ సంబంధించి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, తర్వాత పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఇందులో ఇంకేమైనా లీడర్స్ ఉన్నారా, తర్వాత ఇంకేదైనా యాక్టివిటీ ఉందా లేదన్నా ఇంకా దర్యాప్తులో ఇంకా మాకు పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇది వాళ్ళు పార్టీలో చాలా క్లోజ్ గా తిరిగిన వ్యక్తులు. వాళ్ళందరూ తిరిగినప్పుడు వాళ్ళ మధ్యలో గతంలో క్లోజ్ గా పనిచేసి పార్టీ నిర్మాణానికి కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళు. దీని ఒక నేరం కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో డెవలప్ అయిన ఒక గ్రడ్జ్ లాగా పరిగణించారు. వాళ్ళని ప్యాసిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఇష్యూ వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిరి సమసిపోయింది. అయినా సరే దాన్ని ఇంకా అలాగ పెట్టుకుని రాజేష్ దీన్ని అడ్వాన్స్ చేశారు. ఈ వెపన్స్ ఈ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన రాజేష్ గతంలో కొంత వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అతని వద్ద ఉన్నాయి ఈ 2 వెపన్స్. కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. ఇది 2018 నుంచి ఉన్నాయి. అయితే అవి ఉండడంతో పాటు వాటి లైవ్ రౌండ్స్ కూడా ఉన్నాయి. అతను మాత్రమే తెచ్చుకున్నాడు, ఇంకా వేరే రోల్ లేదు ఇది. బట్ అది కూడా కొంత దర్యాప్తు చేసి బయటకు తీసుకొస్తాడు. ఇదే ఫస్ట్ టైం యూజ్ చేశాడు. అది యూజ్ చేసే ముందు కూడా అది బాగా పనిచేస్తుందా లేదా అని కూడా రౌండ్స్ తీసేసి దాన్ని కొంచెం యాక్టివిటీ కూడా చెక్ చేశాడు. ఇప్పుడు కొంతమంది సాక్షులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మధ్యలో సంబంధం ఉంది అని చెప్పి బయటికి వచ్చింది. కానీ తన చనిపోయిన వ్యక్తికి తన భార్యతో సంబంధం ఉందన్న అనుమానంతో కూడా చేశాడు ఇది. సో ఈ వీళ్ళ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఇది కూడా ముఖ్య కారణం. లేదు, తగలబడి దానికి సంబంధం లేదు. కానీ గుడిసెలు ఈ భూదాన్ భూములలో ఏర్పాటు చేసిన గుడిసెలు అన్నింటిలో వీళ్ళకు సంబంధించింది ఉంది.
వీళ్ళ పార్టీ వాళ్ళు చేసిన సందర్భంలో లేదండి, దానికి ఆ తగలబడిన దానికి ఈ మర్డర్ కి సంబంధం లేదు. ఇది ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కేసు లేవు. ఇది జైలు మధ్యవర్తులు, తర్వాత వీళ్ళు ములాఖాత్కి వచ్చినప్పుడు లేదా మన ఈ కోర్టులో పేషీకి వచ్చినప్పుడు జరిగిన పరిచయాలు ఇవన్నీ. రైట్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఇందులో ప్రస్తుతము సుపారీ ఇచ్చి చేసింది కాదు, కాకపోతే సబ్సిక్వెంట్లీ ఏదైనా ఇస్తాను, నాకు కొంత రియల్ ఎస్టేట్ లో ఉన్నాను, నాకు యాక్టివిటీ ఉంది, నేను మీకు ఎప్పటికైనా డబ్బు ముట్ట చెప్తాను అని చెప్పి ప్రామిస్ తోని చేసింది. ప్రస్తుతం ఇందులో ఇప్పటి వరకు ఎటువంటి డబ్బు లావాదేవీలు జరగలేదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బైక్ కాకినాడలో దొంగతనం చేసి తద్వారా అక్కడ నుంచి వాళ్ళు విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షీలానగర్ అనే ప్రాంతం ఉంది, అక్కడ జరిపిన దొంగతనం. దాని తర్వాత ఇందులో ముగ్గురు దొంగతనంలో పార్టిసిపేట్ చేసి ఇద్దరు వీళ్ళు మరొక వ్యక్తి అక్కడ పంచుకున్నారు ఈ బంగారాన్ని. దీనికి మర్డర్ కి సంబంధం లేదు, కానీ ఇది చేసిన వాళ్ళు మర్డర్ లో పార్టిసిపేట్ చేశారు. లేదు, ఆ భాను మర్డర్ లో ఉన్న వాళ్ళ మధ్యలో ఇందులో మృతుడు కూడా ఒక అక్యూజ్డే. వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ లో ఇది ఇట్లా మర్డర్ చేయబోతున్నారు లేదా గొడవ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో తీవ్ర స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయనే విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. కానీ అందులో కేసులో ఉన్న అక్యూజ్డ్కి ఎవరికి కూడా దీనితో సంబంధం లేదు. కానీ వీటికి సంబంధించి ఇతరత్ర కేసులు కూడా ఉన్నాయి, భూములు ఆక్రమించుకోవడము, SC/ST కేసులు, తర్వాత వీళ్ళు కొట్టుకున్నారు, ఒకలాంటి గొడవలు జరిగిన కేసులు కూడా కొన్ని కేసులు ఇవన్నీ కూడా ఎల్బీ నగర్, హయత్ ప్రాంతాల్లో నమోదయ్యి ఉన్నాయి. ఈ రవీందర్ చారి అండ్ యాదిరెడ్డి అనే వాళ్ళు వీళ్ళిద్దరూ లీడర్స్, ఈ సిపిఐ పార్టీకి సంబంధించిన లీడర్స్. ఇప్పటి వరకు దర్యాప్తులో వాళ్ళది ఎటువంటి రోల్ లేదు, బట్ ఫర్దర్ దర్యాప్తు మేము చేస్తాం. దీనికి సంబంధించి మా కమిషనర్ సార్ సిపి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం పర్యవేక్షణ జరిగింది. వాళ్ళు మొత్తం ఈ మర్డర్ జరిగిన క్షణం నుంచి ఇది పొలిటికల్ లీడర్ కాబట్టి కొంచెం సెన్సేషనల్, ఇందులో వెపన్స్, ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించారు కాబట్టి ఒక 10 బృందాలు డైరెక్ట్ గా బోత్ టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్